నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మకర రాశి, మకర లగ్న జాతకులకి శనీశ్వరుడు తృతీయ స్థానంలో వక్రించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది తెలుసుకుందాం. తృతీయ స్థానంలో మీకు తృతీయ స్థానం అంటే కరేజ్‌కి సంబంధించి కావచ్చు, అన్నదమ్ములకు సంబంధించిన స్థానం కావచ్చు, అండ్ ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్‌కి సంబంధించి ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ వస్తుంది. సో, ఈ యొక్క థర్డ్ హౌస్‌లో నవంబర్ 28 వరకు కూడా మీకు వక్రించి ఉంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ అవుతాడు. అంటే నార్మల్ అవుతాడు. సో, ఇప్పుడెందుకు వీడియో చేస్తున్నాను, జూలై 18న స్టార్ట్ అయితే కూడా అంటే జనరల్‌గా వక్రించిన గ్రహాలు కావచ్చు, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్‌పీరియన్స్‌లోకి రావాలంటే, అంటే వాళ్ళిచ్చే ఫలితాలనేటివి మీరు రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొంత టైం అండ్ సమయం అయితే పడుతుందనమాట. అది అరౌండ్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి అది మ్యాచ్ అవుతుంది. అరౌండ్ టైమ్స్‌లో మీకు అది ఫలితాలనేవి తెలుసుకుంటారు. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలన్నీ కూడా మీ లైఫ్‌లో సూక్ష్మంగా మీరు గమనించుకుంటే కొన్ని కొన్ని మీకు ట్రిగ్గర్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఆ విషయాలు మీ లైఫ్‌లో జరుగుతుంటే కొంచెం బెటర్ అనమాట. సో, అది మీకు ఆ సిగ్నిఫికేషన్ అండ్ మీకు చెప్పాలనుకున్న పాయింట్. అండ్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటిగా చూసుకుంటే థర్డ్ హౌస్‌లో ముందుగా శని యొక్క వక్రించిన స్థితి వల్ల ఏంటంటే, థర్డ్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ కరేజ్ అండ్ మీ యొక్క ఆత్మ ఆత్మవిశ్వాసానికి సంబంధించి అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యానికి సంబంధించి, యంగర్ బ్రదర్స్‌కి సంబంధించి ఇవంతా కూడా థర్డ్ హౌస్ అవుతుంది. ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్‌లో కొంచెం ఇబ్బందులు పడడం గానీ, న్యూ థింగ్స్ ఏదైనా స్టార్ట్ చేస్తా ఉంటే అవి కొంచెం డిలేస్ అవ్వడం గానీ, అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని కరెక్ట్‌గా చెప్పాలనుకునే విషయం చెప్పాల్సిన రీతిలో చెప్పలేకపోవడం గానీ, అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పలేకపోవడం గానీ, ఇట్లాంటివన్నీ గూడా మీకు ఈ యొక్క తృతీయ స్థానంలో శని యొక్క ప్లేస్‌మెంట్ వల్ల వస్తా ఉంటుంది. అంటే ఏంటంటే, మీకు మీ స్కిల్ సెట్‌కి గావచ్చు, మీ కరేజ్‌కి గావచ్చు, ఒక టైప్ ఆఫ్ టెస్ట్ అనేది పెట్టడం గావచ్చు, ఇలాంటివి జరుగుతా ఉంటాయన్నమాట. టెస్టింగ్ ఆఫ్ యువర్ కరేజ్ అండ్ యువర్ స్కిల్ సెట్ అనేది జరుగుతుంది పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. ఇంకా తృతీయ దృష్టి పంచమ స్థానం పైన పడుతుంది. పంచమ స్థానం అంటే ఏంటి? హౌస్ ఆఫ్ క్రియేటివిటీకి సంబంధించిన స్థానం, లవ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన స్థానం, ఇంకా బుద్ధి స్థానం, ఈ యొక్క ఆలోచన విధానానికి సంబంధించి, ఎడ్యుకేషన్‌కి సంబంధించి, ఇంకా సంతాన స్థానం, ఇవన్నీ గూడా పంచమ స్థానం అవుతుంది. ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్‌కి సంబంధించిన విషయాల్లో అండ్ లవ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటుందన్నమాట. జనరల్‌గా శని ఎక్కడైతే దృష్టి పెట్టినా, ఎక్కడైతే స్థితి పెట్టినా అక్కడ టూ మచ్ ఎథిక్‌ఫుల్‌నెస్ అనేది ఇచ్చేస్తాడు. అంటే ఎథిక్స్ అనేది అక్కడ కరెక్ట్‌గా మెయింటైన్ అయ్యేలా చూసుకుంటాడన్నమాట. ఇది అప్లై చేసుకోవచ్చు అని గనుక చూస్తే, శని పంచమ స్థానానికి తృతీయ దృష్టి చూస్తున్నాడు. పంచమ స్థానం లవ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన స్థానం అన్నాను. ఒకవేళ మీ రిలేషన్‌షిప్‌లో టాక్సిక్ పర్సన్, ఐదర్ ఇట్ మే బి బాయ్ ఆర్ గర్ల్, ఎవరైనా సరే టాక్సిక్ పర్సన్ ఉంటే, ఆ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఎథిక్స్ అనేది కరెక్ట్‌గా లేవు కాబట్టి, బ్యాలెన్స్ సరిగ్గా లేదు కాబట్టి, ఆ పర్సన్ వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే యొక్క గుడ్ థింగ్ అనేది అండ్ ఎథిక్స్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ అయ్యేలాగా శని చూసుకుంటాడు. ఇదనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా శనీశ్వరుడు యొక్క సప్తమ దృష్టి మీ యొక్క నవమస్థానం పైన పడింది. నవమస్థానం అంటే ఏంటి? ఫాదర్‌కి సంబంధించి, లక్‌కి సంబంధించి, భాగ్యం అంటే అదృష్టం అనమాట. అదృష్టానికి సంబంధించి అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించిన చేసే ట్రావెల్స్ అన్నీ కూడా నవమస్థానం అవుతుంది. ఇంకా ఈ యొక్క బిలీఫ్ సిస్టమ్స్‌కి సంబంధించి, దైవత్వానికి సంబంధించి అంతా కూడా అండ్ ఒక టైప్ ఆఫ్ పూర్వపుణ్యం అనుకోండి బేసికల్లీ. ఇవన్నీ కూడా మీకు నవమస్థానం అవుతుంది. అక్కడ శని యొక్క సప్తమ దృష్టి ఉండడం వల్ల ఏంటంటే, ఫాదర్ హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయింటే అది హీల్ అవ్వడానికి కాస్త టైమ్ పీరియడ్ అనేది ఎక్కువగా పట్టడం కావచ్చు. అండ్ ట్రావెల్స్‌కి సంబంధించిన డిలేస్ ఉండడం గానీ, స్పిరిచ్యువల్ ట్రావెల్స్‌కి సంబంధించిన డిలేస్ ఉండడం, ఇట్లాంటివి ఎక్కువగా జరిగి, లీగల్ మ్యాటర్స్, కోర్ట్ కేసెస్‌కి సంబంధించిన విషయంలో కూడా అంటే ఎయిత్ హౌస్‌కి నెగేషన్ హౌస్ అనేది నైన్త్ హౌస్ అవుతుంది. కోర్ట్ కేస్‌కి అండ్ లీగల్ బ్యాటిల్స్‌కి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త డిలేస్ అండ్ స్లో డౌన్ అనేది అవ్వడం ఇట్లాంటివి ఎక్కువగా ఉండి, రీస్ట్రక్చర్ చేసుకోవడం, రీడిజైన్ చేసుకోవడం అన్నీ కూడా మళ్ళీ జరిగిపోయిన మిస్టేక్స్ అన్నిటిని కూడా రెక్టిఫై చేసుకునే ఒక సిట్యుయేషన్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇంకా శని యొక్క దశమ దృష్టి వ్యయ స్థానం పైకి. వ్యయ స్థానం అంటే ఏంటి? ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించి అండ్ ఫారిన్ పీపుల్‌కి సంబంధించి, హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఐడియాలజీ, డొనేషన్స్ అండ్ స్పెండింగ్, ఎక్స్‌పెన్సెస్, హాస్పిటలైజేషన్, ఇంకా కంఫర్ట్ జోన్, అన్నీ కూడా మీకు 12థ్ హౌస్ వస్తుంది. ఈ వ్యయ స్థానంపై కానీ సబ్‌కాన్షియస్ మైండ్. ఈ వ్యయ స్థానంపైకి శని యొక్క దృష్టి ఉండడం వల్ల ఏంటంటే, ముందుగా మీకు అన్‌నోన్ ఫియర్స్ అనేటివి ఎక్కువవుతాయన్నమాట బేసికల్లీ. అన్‌నోన్ ఫియర్స్ అనేటివి ఎక్కువగా అయ్యి, కన్‌ఫ్యూజన్స్ అనేటివి ఎక్కువగా అయ్యి, అంటే కన్‌ఫ్యూజన్ విచ్ లీడ్స్ టు యువర్ మెచ్యూరిటీ. అంటే పాసిబిలిటీస్ అనేటివి ఎక్కువగా వచ్చేసినప్పుడు మాత్రం మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. బేసిక్‌గా ఒక విషయానికి ఇది ఒక్కటే ఉంది దారి, ఇది వెళ్ళడానికి అనుకున్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఎందుకంటే వేరేటి లేవు కాబట్టి అక్కడ. వెళ్తే దాంట్లోనే వెళ్ళాలి. లేదంటే ఆపేసేయాలి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఏంటంటే, డ్యూ టు మల్టిపుల్ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్, కన్‌ఫ్యూజన్ ఎక్కువగా అయ్యి, యాంగ్జైటీ అండ్ పానిక్ అటాక్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అట్లనే ఈ యొక్క సబ్‌కాన్షియస్ రియలైజేషన్స్ ఎక్కువగా ఉండడం గానీ,
స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం కానీ, ఓకే, అండ్ ఫారిన్ ట్రావెల్స్ అనేవి డిస్టర్బెన్సెస్ అవ్వడము, వీసా ఇమిగ్రేషన్స్ అవన్నీ ప్రాబ్లమ్ అవ్వడం, అండ్ మీ మిస్టేక్స్ని గుర్తించడం, అన్ని రెక్టిఫై చేసుకోవడం, ఇవన్నీ కూడా 12th హౌస్కి సంబంధించి ఈ శని యొక్క దృష్టి వల్ల జరుగుతుందన్నమాట. నెగిటివ్ సైడ్ తీసుకుంటే ట్రావెల్స్కి సంబంధించి ఫారిన్ ట్రావెల్స్, వీసాస్ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. రిమైనింగ్ అంతా కూడా కొంచెం పాజిటివే. కానీ నవంబర్ 28 వరకు యాంగ్జైటీ అండ్ ప్యానిక్ అండ్ ఫియర్స్ అండ్ అన్నోన్ ఫియర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. బట్ అవి మీకు గ్రేటెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బేసికల్లీ. ఓకే, మీకేంటంటే శని దశమ దృష్టి లగ్నం పైకి రావాల్సి ఉంటుంది. అంటే శని ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు దశమ దృష్టి లగ్నం పైకి కానీ రాశి పైకి కానీ వస్తుంది. అంటే ఇంకొక 2 years తర్వాత, సో 2 years తర్వాత అప్పుడు మీకు ఇప్పుడు పడిన ఆ యొక్క పానిక్ అటాక్స్ కావచ్చు, ఫియర్స్ కావచ్చు, మల్టిపుల్ పాసిబిలిటీస్ వల్ల క్రియేట్ అయిన కన్ఫ్యూజన్స్ కావచ్చు, అవన్నీ మీకు అక్కడ ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్లో బేసిక్గా శని ఇచ్చే ఏదైనా సరే నెగిటివ్ పాజిటివ్ అయినా సరే లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇట్లా ఇవి పనికొస్తుంది మీకు. సో ఇదనమాట మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ కావచ్చు, 3rd, 7th, 12th ఆస్పెక్ట్స్ అండ్ 3rd హౌస్లో ఉన్న స్థితి వల్ల రిజల్ట్స్ సిగ్నిఫికేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సుత్తి సోది ఏది లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. So any type of consultations regarding life growth, financial astrology, marriage, marital life, సంతానం యొక్క growth, health, medical astrology and career horoscope reading, or else coming 10 to 15 years వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైట్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం వితిన్ 10 to 15 daysలో. సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట. ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు. సో ఆ వెబినార్కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీ బర్త్ చార్ట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది. అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి. ఆ పాత్ అండ్ డైరెక్షన్, మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్. చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు. నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశ్వద ఆస్ట్రాలజీ. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ. ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి, ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడచ్చు. అది మీ 6, 8, 12 హౌసెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ లో దాగి ఉంటుంది. ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను. ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది. సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ డికోడింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ 199 మాత్రమే. ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ 75% తగ్గి ఫైనాన్షియల్ బెటర్మెంట్ 100% ఇంప్రూవ్ అవుతుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లోకి మీరు ఆటోమేటిక్ గా డైరెక్ట్ అవుతారు. మీట్ యూ ఇన్ ద వెబినార్. సో చూసారు కదా, సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నా. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ 1 minute మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి. మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది. అక్కడ మీకు వితిన్ 10 to 15 secondsలో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది, వాట్సాప్ లింక్ అనేది. యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ 1 minute అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట. సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేసేస్తాను. సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ 3 simple స్టెప్స్లో మీరు వెబినార్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. చాలా మంచి వెబినార్, చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా. సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.